రాజులు 2వ గ్రంథము 6వ అధ్యాయం. అంతటా ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, ఇదిగో నీ యొద్ద మాకున్న స్థలము ఇరుకుగా నున్నది. నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తలా యొక్క మ్రాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఒకడు, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావలనని కోరగా అతడు, నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయాను. వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండెరి. ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడిపోగా వాడు, అయ్యో నా ఏలినవాడా, అది ఎరవు తెచ్చినదని మొరపెట్టెను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడిందని అడిగాను. వాడు అతనికి ఆ స్థలము చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలెను. అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనేను. సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలనని కోరి తన సేవకులతో ఆలోచన చేసి, ఫలాని స్థలమందు మన దండుపేట ఉంచదామని చెప్పాను. అయితే ఆ దైవజనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి, ఫలాని స్థలమునకు నీవు పోవద్దు, అతడికి సిరియనులు వచ్చి దిగి ఉన్నారని తెలియజేసెను గనుక ఇశ్రాయేలు రాజు దైవజనుడు తనకు తెలిపి హెచ్చరిక చేసిన స్థలమునకు పంపి సంగతి తెలుసుకొని తన వారిని రక్షించుకొనేను. ఇలాగూ మాటి మాటికి జరుగుచు వచ్చినందున సిరియా రాజు కలోలపడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేలు రాజు వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడుగగా అతని సేవకులలో ఒకడు, రాజువైన నా ఏలినవాడా, ఇశ్రాయేలు రాజు పక్షమున ఎవరినూ లేరు గాని ఇశ్రాయేలులోనున్న ప్రవక్తయగు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేలు రాజునకు తెలియజేయున నేను. అందుకు రాజు, మేము మనుష్యులను పంపి అతని తెప్పించినట్లు నీ వెళ్ళి అతడుండు చోటు చూచి రమ్ము అని సెలవేగా అతడు దోతానులో ఉన్నాడని వర్తమానం వచ్చెను. కాబట్టి రాజు అతడికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపెను. వారు రాత్రివేళ వచ్చి నలుదిశలను పట్టణమును చుట్టుకొనగా దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదామని ఆ దైవజనునితో అనగా అతడు, భయపడవద్దు, మన పక్షమున ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి విని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేశాను. గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతను నిండుట చూచాను. ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వముతో మొత్తువని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. అప్పుడు ఎలీషా, ఇది మార్గము కాదు, ఇది పట్టణము కాదు, మీరు నా వెంట వచ్చిన ఎడల మీరు వెదకవాని యొద్దకు మిమ్మల్ని తీసుకుని పోదునని వారితో చెప్పి షోమ్రోను పట్టణమునకు వారిని నడిపించాను. వారు షోమ్రోనులోనికి వచ్చినప్పుడు అతడు, యెహోవా మీరు చూచినట్లు వీరి కండ్లను తెరువమని ప్రార్థన చేయగా యెహోవా వారి కండ్లను తెరవజేశారు. గనుక వారు తాము షోమ్రోను మధ్య ఉన్నామని తెలుసుకునేది. అతడా ఇశ్రాయేలు రాజు వారిని పారజూచి, నాయన వీరిని కొట్టుదునా అని ఎలీషాను అడుగగా అతడు, నీవు వీరిని కొట్టవద్దు, నీ కత్తి చేతను నీ వింటి చేతను నీవు చెరపట్టిన వారినైనను కొట్టుదువా? వారికి భోజనము పెట్టించి వారు తిని త్రాగిన తరువాత వారు తమ యజమానుని యొద్దకు వెళ్ళుదురని చెప్పాను. అతడు
వారి కొరకు విస్తారమైన భోజన పదార్థములను సిద్ధపరచగా వారు అన్నపానములు పుచ్చుకొని రాజు సెలవు పొంది తమ యజమానుని యొద్దకు పోయిరి. అప్పటి నుండి సిరియనుల దండువారు ఇశ్రాయేలు దేశంలోనికి వచ్చుట మానిపోయారు. అటు తరువాత సిరియా రాజైన బెన్హదదు తన సైన్యమంతటిని సమకూర్చుకొని వచ్చి షోమ్రోనునకు ముట్టడి వేసెను. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండేది. అంతటా ఇశ్రాయేలు రాజు పట్టణపు ప్రాకారం మీద సంచారము చేయగా ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా, సహాయం చేయమని కేకలు వేట విని, యెహోవా నీకు సహాయము చేయనిది నేనెక్కడ నుండి నీకు సహాయము చేయుదును? కళ్ళములో నుండి అయినను ద్రాక్ష గానుగలో నుండి అయినను దేనినైనను ఇచ్చి సహాయము చేయ వల్ల పడదని చెప్పి, నీ విచారములకు కారణమేమని అడుగగా, అది ఈ స్త్రీ నన్ను చూచి, నేటి ఆహారమునకు నీ బిడను ఇమ్ము, రేపు మనము నా బిడను భక్షించుదుము అని చెప్పినప్పుడు మేము నా బిడను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాటి యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారమునకు నీ బిడ్డను ఇమ్మని అడిగి తిని గాని అది తన బిడ్డను దాచిపెట్టెనని చెప్పాను. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములను చింపుకొని ఇంకా ప్రాకారం మీద నడిచిపోచుండగా జనులు అతనిని తేరి చూచినప్పుడు లోపల అతని ఒంటి మీద గోనెపట్ట కనబడాను. తరువాత రాజు షాపాతు కుమారుడైన ఎలీషా యొక్క తల ఈ దినమున అతని పైన నిలిచి ఉన్న ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక అన్నాను. అయితే ఎలీషా తన ఇంట కూర్చొని ఉండగా పెద్దలను అతనితో కూడా కూర్చుని ఉన్నప్పుడు రాజు ఒక మనిషిని పంపాను. ఆ పంపబడిన వాడు ఎలీషా దగ్గరకు రాకమునుపే అతడు ఆ పెద్దలను చూచి, ఈ నరహంతకుని కుమారుడు నాతను కొట్టివేటకు ఒకని మీకు తెలిసినదా? మీరు కనిపెట్టి ఉండి ఆ దూత రాగా వాడు లోపలికి రాకుండా తలుపుతో వారిని వెలుపలికి తోసి తలుపు మూసివేయుడి. వాని యజమానుని కాళ్ళ చప్పుడు వారి వెనుక వినబడను గదా అని వారితో చెప్పుచుండగా ఆ దూత అతని వద్దకు వచ్చాను. అంతటా రాజు, ఈ కీడు యెహోవా వలనైనది, నేనిక ఎందుకు యెహోవా కొరకు కనిపెట్టి ఉండవలెనని నేను. రాజులు 2వ గ్రంథము 7వ అధ్యాయము. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా నేను, యెహోవా మాట ఆలకించు. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1ంటికి ఒక మానిక సన్నని పిండియు, రూపాయి 1ంటికి 2 మానికల యవలను అమ్మబడను. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి యెహోవా ఆకాశమంది కిటికీలు తెరిచినను అలాగూ జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరం ఇయ్యగా, అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందువని అతనితో చెప్పాను. అప్పుడు పట్టణపు గుమ్మమునొద్ద 4 కుష్ఠరోగులుండగా వారు ఒకరినొకరు చూచి, మనము చచ్చిపో వరకు ఇచ్చట ఎందుకు కూర్చుండవలెను? పట్టణములోనికి పోవుదమనుకుంటిమా? పట్టణమందు క్షామమున్నందున అచట చచ్చిపోదు. ఇచ్చట ఊరక కూర్చున్నను ఇచ్చటను చచ్చిపోదు. పదండి, సిరియనుల దందుపేటలోనికి పోవుదము రండి. వారు మనలను బ్రతుకునిచ్చినా బ్రతుకుదుము, మనల్ని చంపినా చత్తుము అని చెప్పుకొని సంధ్య చీకటి యందు సిరియనుల దండు పేటలోనికి పోవలెనని లేచి సిరియనుల దండు వెలుపలి భాగమునొద్దకు రాగా అచట ఎవరునూ కనబడకపోయిరి. యెహోవా రథముల ధ్వనియు గుర్రముల ధ్వనియు గొప్ప సమూహపు ధ్వనియు సిరియనుల దండునకు వినబడినట్లు చేయగా వారు మన మీదికి వచ్చుటకై ఇశ్రాయేలు రాజు హిత్యుల రాజులకును ఐగుప్తీయుల రాజులకును బత్తెమిచ్చి ఉన్నాడని సిరియనులు ఒకరితో నొకరు చెప్పుకొని లేచి తమ గుడారములోనైనను గుర్రములలోనైనను
గాడిదలలోనైనను దండుపేటలో నున్న వాటిలో నైనను ఏమీ తీసుకొనకయే తమ ప్రాణములు రక్షించుకొనుట చాలుననుకొని సంధ్య చీకటిని ఉన్నది ఉన్నట్లుగా పేట విడిచి పారిపోయి ఉండేది. కాబట్టి ఆ కుష్ఠరోగులు దండుపేట వెలుపటి భాగమునదకు వచ్చి యొక్క గుడారము జొచ్చి భోజన పానములు చేసి అచట నుండి వెండి బంగారములను బట్టలు ఎత్తుకొని పోయి దాచిపెట్టి తిరిగి వచ్చి మరి ఒక గుడారము జొచ్చి అచ్చట నుండి సొమ్ము ఎత్తుకొని పోయి దాచిపెట్టిరి. వారు, మనము చేయనది మంచి పని కాదు, నేటి దినము శుభవర్తమానము గల దినము, మనము ఊరుకొననేలా? తెల్లవారు వరకు మనం ఇచ్చట నుండిన ఎడల ఏదైనా ఒక అపాయము మనకు సంభవించును గనుక మనం వెళ్ళి రాజు ఇంటి వారితో సంగతి తెలియజెప్పుదాము రండని ఒకరితో ఒకరు చెప్పుకొని వచ్చి పట్టణపు ద్వారపాలకుని పిలిచి, మేము సిరియల దండుపేటకు పోతిమి. అచట ఏ మనిషి కనబడలేదు, మనిషి చప్పుడైనను లేదు. కట్టబడిన గుర్రములను కట్టబడిన గాడిదలను ఉన్నవి గాని గుడారముల దగ్గర ఎవరినూ లేరని వానితో అనగా, వాడు ద్వారపాలకుని పిలిచాను. వారు లోపలున్న రాజు ఇంటి వారితో ఆ సమాచారం తెలియజెప్పగా, రాజు రాత్రియందు లేచి తన సేవకులను పిలిచి, సిరియనులు మనకు చేసిన దానిని నేను మీకు చూపింతును. మనము ఆకలితోనున్న సంగతి వారికి తెలిసి ఉన్నది గనుక వారు పట్టణము నుండి బయటకు వచ్చినడల మనము వారిని సజీవులనుగా పట్టుకొని పట్టణమందు ప్రవేశింపగలమని యోచన చేసి పేట విడిచి పొలంలోనికి పోయి పొంచి ఉన్నారని వారితో అనెను. అప్పుడు అతని సేవకులలో ఒకడు ఇలాగూ మనవి చేసెను, ఇంతకుముందు ఇశ్రాయేలు వారులలో బహుమంది మనుష్యులు లయమైపోయారు కదా, ఇక 5 లయమైపోవుట అభురమా? నీకు అనుకూలమైన ఎడల పట్టణమందు మిగిలియున్న రౌతులలో 5 తీసుకొని పోనిము, మనము వారిని పంపి చూచెదమని చెప్పాను. వారు జోడు రథములను వాటి గుర్రములను తీసుకొనగా సిరియనుల సైన్యము వెనకపోయి చూచి రండని రాజు వారికి సెలవిచ్చి పంపారు. కాబట్టి వారు వారి వెనుక యొర్దాను నది వరకు పోయి సిరియనులు తొందరగా పోయినంత లెక్క పారవేసిన వస్త్రములను సామానులను చూచి ఆ దూతలు తిరిగి వచ్చి రాజుతో సంగతి తెలియజెప్పగా, జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు 2 మానికల యవలను అమ్మబడెను. ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఆ ద్వారమున నిలువబడుటకు నిర్ణయింపబడగా, రాజు దైవజనుని యొద్దకు వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము ద్వారమందు జనుల త్రొక్కుడు చేత అతడు మరణమాయను. మరియు రూపాయి 1 2 మానికల యవ్వలను, రూపాయి 1 ఒక మానిక సన్నని పిండియు రేపు ఈ వేళప్పుడు షోమ్రోనులో అమ్మబడునని దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరెను. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినను అది జరుగునా అని ఆ దైవజనునితో చెప్పగా, అతడు, నీవు కన్నులారా చూచెదవు గాని దానిని తిరగపోదు అని ఆ అధిపతితో చెప్పారు. జనులు ద్వారమందు అతని త్రొక్కగా అతడు మరణమాయన గనుక ఆ మాట ప్రకారం అతనికి సంభవించెను. రాజులు 2వ గ్రంథము 8వ అధ్యాయము. ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి, యెహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు, 7 సంవత్సరములు దేశంలో క్షామము కలుగునని చెప్పి, నీవు లేచి నీవును నీ ఇంటి వారును ఎచ్చట నుండుట అనుకూలము అచ్చటికి పోవుడనగా, ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చొప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని ఫిలిస్తీయుల దేశమునకు పోయి 7 సంవత్సరములు అక్కడ వాసము చేసెను. అయితే ఆ 7 సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ ఫిలిస్తీయుల దేశములో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేయుటకై రాజునొద్దకు పోయెను. రాజు
దైవజనుని పనివాడగు గెహజీతో మాటలాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నిటినీ నాకు తెలియజెప్పుమని ఆజ్ఞనిచ్చి ఉండెను. అతడు ఒక మృతునికి ప్రాణము తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా, ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చెను. అంతటా గెహజీ, నా ఏలిన వాడవైన రాజా, ఆ స్త్రీ ఇదే, మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ వీడే అని చెప్పగా, రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పారు. కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశము విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను. ఎలీషా దమస్కునకు వచ్చాను. ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి అయ్యుండి దైవజనుడైన అతడు అక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకుని హజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేతపట్టుకొని దైవజనుడైన అతనిని ఎదుర్కొనబోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపాను. కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెల మోతంత కానుకగా తీసుకొని అతనిని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్నడుగుటకు నన్ను పంపినని చెప్పాను. అప్పుడు ఎలీషా, నీవు అతని యొద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలుగా వచ్చునని చెప్పుము. అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని పలికి, హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతని తేరి చూచుచూ కన్నీళ్లు రాల్చెను. హజాయేలు, నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చదవేమని అతని నడుగగా, ఎలీషా ఇలాగూ ప్రత్యుత్తరమిచ్చెను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేదువు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేయుదువు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు, వారి గర్భిణుల కడుపులను చింపివేదు. గనుక నీవు వారికి చేయబో కీడును నేను ఎరుగుండట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను. అందుకు హజాయేలు, కుక్క వంటి వాడనగు నీ దాసుడైన నేను ఇంత కార్యము చేయుటకు ఎంతటి వాడను అని అతనితో అనగా, ఎలీషా, నీవు సిరియా మీద రాజవగుదువని యెహోవా నాకు బయలుపరచున్నాడు. నేను అతడు ఎలీషాను విడిచి వెళ్ళి తన యజమానుని యొద్దకు రాగా, అతడు ఎలీషానితో చెప్పినదేమని అడుగగా, అతడు నిజముగా నీవు బాగుపడుదువని అతడు చెప్పిన నేను. అయితే మరునాడు హజాయేలు ముదురు బట్ట తీసుకొని నీటిలో ముంచి రాజు ముఖం మీద పరచగా అతడు చచ్చాను. అప్పుడు హజాయేలు అతనికి మారుగా రాజాయను. అహాబు కుమారుడును ఇశ్రాయేలు వారికి రాజునైన యెహోరాము ఏలుబడిలో 5వ సంవత్సరమందు యెహోషాపాతు యూదారాజై ఉండగా, యూదారాజైన యెహోషాపాతు కుమారుడైన యెహోరాము ఏలనారంభించెను. అతడు ఏలనారంభించినప్పుడు 32 వాడై ఉండి యెరూషలేమందు 8 సంవత్సరములు ఏలెను. ఇతడు అహాబు కుమార్తెను పెళ్లి చేసుకొని ఉండెను గనుక అహాబు కుటుంబీకుల వలనే ఇతడును ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించాను. అయినను యెహోవా సదాకాలం తన సేవకుడగు దావీదునకును అతని కుమారులకును దీపము నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను గనుక అతని జ్ఞాపకము చేత యూదాను నశింపజేయుటకు ఆయనకు మనస్సు లేకపోయిన. ఇతని దినములలో ఎదోమీయులు యూదారాజునకు ఇక లోబడడం మాని అతని మీద తిరుగుబాటు చేసి తమ మీద నొకని రాజుగా నియమించుకునినందున యెహోరాము తన రథములన్నిటినీ తీసుకొని పోయి జాయీరు అను స్థలమునకు వచ్చి రాత్రివేళ లేచి తన చుట్టూనున్న ఎదోమీయులను రథముల మీది అధిపతులను హతము చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయారు.
అయితే నేటి వరకును ఎదోమీయులు తిరుగుబాటు చేసి యూదా వారికి లోబడకయే ఉన్నారు. మరియు ఆ సమయమందు లిబ్నా పట్టణమును తిరగబడెను. యెహోరాము చేసిన ఇతర కార్యములను గూర్చి, అతడు చేసిన దాని నంతటిని గూర్చి యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యెహోరాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల సమాధిలో దావీదు పురమునందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన అహజ్యా అతనికి మారుగా రాజాయను. అహాబు కుమారుడును ఇశ్రాయేలు రాజునైన యెహోరాము ఏలుబడిలో 12వ సంవత్సరమందు యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా ఏలనారంభించెను. అహజ్యా ఏలనారంభించినప్పుడు 22 వాడై ఉండి యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి పేరు అతల్య. ఈమె ఇశ్రాయేలు రాజైన ఓమీ కుమార్తె. అతడు అహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించుచు వారి వలనే యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అతడు అహాబు ఇంటి వారికి అల్లుడు. అతడు అహాబు కుమారుడైన యెహోరాముతో కూడా రామోత్గిలాదునందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధము చేయ బయలుదేరగా సిరియనులు యెహోరామును గాయపరిచిరి. రాజైన యెహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధము చేసినప్పుడు సిరియనుల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకున్నట్టుకై యెజ్రెయేలు ఊరికి తిరిగి రాగా యూదా రాజైన యెహోరాము కుమారుడైన అహజ్యా అహాబు కుమారుడైన యెహోరాము రోగి ఆయనని తెలుసుకొని అతని దర్శించుటకై యెజ్రెయేలు ఊరికి వచ్చెను.